Good evening, one and all. Thank you, teachers. Thank you, parents. Thank you, Alphabet School students, for making this year very memorable. 10 years, 10 సంవత్సరాలు ఎడ్యుకేషన్, అభ్యాసన అండ్ వృద్ధి, ఎదుగుదల సూచించే మైలురాయి. 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు అనే పదం కంటే దశాబ్దం అనే పదం వాడితే నాకు కొంచెం ఉద్వేగం కలుగుతుంది. ఉద్రేకాన్ని స్వచ్ఛంగా మేలుకొల్పే శక్తి అక్షరానికి మాత్రమే ఉంది. అందుకే శ్రీశ్రీ గారి మాటతో మొదలు పెడతాను. రాశి చక్ర గతులలో, రాత్రింద్రివాల పరిమాణాలలో, బ్రహ్మాండ గోళాల పరిభ్రమాణాలలో, కల్పాంతాలకు పూర్వం కదలిక పొందినవాడ, పరమాణువు సంకల్పంలో ప్రభవం పొందినవాడ, మానవుడా అవిభక్త కుటుంబి, ఏకరక్త బంధు. ఒక సెల్లో నుంచి ఇంత పెద్దయిన మనిషి, ఒక చిన్న ఆటం నుంచి ఇంత పెద్ద యూనివర్స్లో ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకున్న మనిషి. మనది ఎప్పటికీ విడదీయలేని బంధం, మనందరిది ఒకటే రక్తం. ఈరోజు నా స్టూడెంట్స్ నా దగ్గర చదువుతున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు, మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఎప్పటికీ మా స్టూడెంట్సే. వీళ్ళని మమ్మల్ని ఎప్పటికీ ఎవరు వేరు చేయలేదు. వాళ్ళు ఎప్పటికీ మా స్టూడెంట్సే. మాకు వాళ్ళకి మధ్య ఎప్పటికీ గౌరవమైన బంధమే ఉంటుంది. ఓకే, ఇట్స్ అలా మీకు మాకు ఎప్పటికీ అన్డివైడెడ్ ఫ్యామిలీ వీఆర్. ఇఫ్ ఐ వాంట్ టు డిఫైన్ ఇన్ ఏ this decade, single line, if I want to define in this decade, means first of all, students along with the teachers, Tejaswini madam efforts, and a beautiful bonding with the parents. ఈ రోజు యాక్చువల్గా ఈ యాన్యువల్ డే ఈ ఒక్కరోజు జరుపుకోవట్లేదు. ఈ 10 సంవత్సరాల సంకల్పాన్ని నిజం చేసుకున్న రోజు. ఇక్కడికి వచ్చిన పసి కందుల్లాగా వచ్చిన పిల్లల్ని యువ మనసులుగా తీర్చిదిద్దిన రోజును జరుపుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు టెల్, ఒక్క మాటలో చెప్పేస్తాను. అందరు పిల్లలు ఒకలా ఉండరు. ఒక క్లాస్ రూమ్లో చాలామంది పిల్లలు ఉంటారు. కానీ క్లాస్ టీచర్ వచ్చిన తర్వాత అందరి పిల్లలకి క్లాస్ అర్థం అవ్వాలి, చదువుకోవాలని ఆసక్తి కలగాలి, తిరిగి సురక్షితంగా ఇంటికి వెళ్ళాలి. ఇది ఎప్పుడు జరిగిందంటే ప్రతి ఒక్క స్టూడెంట్ గురించి టీచర్కి అర్థమైనప్పుడు, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు పర్సనల్గా స్టూడెంట్ అర్థమైనప్పుడు, ఆ స్టూడెంట్ ఎప్పుడు బోర్డ్గా ఉంటాడు, ఎప్పుడు లేజీగా ఉంటాడు, ఎప్పుడు డిప్రెస్డ్గా ఉంటాడు. అప్పుడు ఆ స్టూడెంట్కి టీచర్కి ఒక అండర్స్టాండింగ్ ఏర్పడుద్ది. దాని ద్వారా చదువు ట్రాన్స్ఫర్ అవుద్ది. ఎవరికైనా అనిపించవచ్చు, ఇంత జరిగిద్దో ఒక క్లాస్ రూమ్లో ఒక గంట సేపు టీచర్ ఇంత అర్థం చేసుకోవడం జరిగిద్దా అని అనుకోవచ్చు. బట్ ఆల్ఫాబెట్ స్కూల్లో ఖచ్చితంగా జరిగిద్ది. ఐ కెన్ సే ప్రౌడ్లీ. అది ఎందుకు ఎలా జరిగిద్ది అనేది నేను చెప్తాను. అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ అనదర్ స్కూల్స్. జనరల్గా వీఆర్ నాట్ కాంపీట్ విత్ ఎనీ స్కూల్. ర్యాంక్స్ కోసం కూడా మేము ఎప్పుడు పాకులాడాం. మేము మా పిల్లల్ని బాగా చదివిస్తాం, ర్యాంక్స్ డెఫినెట్లీ ఫాలోస్. మా పిల్లలు జనరల్లీ ప్రిన్సిపల్స్ 10 o'clock 11 o'clock స్కూల్కి వస్తారు. స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్ అందరూ లైన్లో పెట్టి ఒక తిట్టి వెళ్ళిపోండి అంటారు. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని స్నాక్స్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఎవరో పేరెంట్ వస్తారు. మా అబ్బాయి అంటారు. మీ అబ్బాయి ఏం పేరు, ఏ క్లాసు అని అంటారు. కానీ ఆల్ఫాబెట్ స్కూల్లో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అని తేజస్విని మేడం వాయిస్తోనే స్కూల్ స్టార్ట్ అవుద్ది. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ టుమారో అని చెప్పి వెళ్ళిపోతారు కదా వీళ్ళు అలా వెళ్ళిపోయే వరకు ఆ రోజు ఎవ్రీడే ప్రతి క్షణం ప్రతిరోజు ఏం జరుగుతుంది తను మానిటర్ చేస్తూనే ఉంటుంది. దట్స్ ద రీజన్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ హౌ దే విల్ బిహేవ్ ఇన్ ద క్లాస్ రూమ్, హౌ దే ఆర్ ఇన్ ఎడ్యుకేషన్, తేజస్విని మేడం చెప్పగలదు. సో ఫైనల్లీ ఇలాంటి 10 yearsని ఆల్ఫాబెట్ స్కూల్ చాలా జరుపుకోవాలని, మా స్టూడెంట్స్ అందరూ మంచి ఉన్నత శిఖరాలకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తేజస్విని మేడం ఆల్ఫాబెట్ స్కూల్కి మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్.
ఆల్ఫాబెట్ టెక్నో స్కూల్, మోతీనగర్, హైదరాబాద్.